రోజూ నడవడం చాలా సింపుల్ కదా, కాని దీని పవర్ ఏంటో చూద్దామా? అందరికీ వచ్చే మొదటి ప్రశ్న, అసలు రోజూ ఎంతసేపు నడవాలి? సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి 30 నుంచి 45 నిమిషాలు చాలు. అదే బరువు తగ్గాలనుకుంటే మాత్రం టార్గెట్ 60 నిమిషాల బ్రిస్క్ వాక్ అవ్వాలి. ఇంత సింపుల్ హ్యాబిట్ మన బాడీని లోపల్నుంచి ఎంత స్ట్రాంగ్గా చేస్తుందో చూద్దాం. రెగ్యులర్గా నడిస్తే గుండె బలపడుతుంది, హార్ట్ అటాక్, స్ట్రోక్ రిస్క్ బాగా తగ్గుతోంది. బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది, సో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ తగ్గుతుందన్నమాట. బీపీని తగ్గించటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. బాడీకే కాదు, నడక మన మైండ్కి కూడా చాలా మంచిది. అదెలాగో చూద్దాం. వాకింగ్ మనలోని హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, అందుకే స్ట్రెస్, డిప్రెషన్ తగ్గుతాయి. మరి మన బాడీలోని ఇతర సిస్టమ్స్కి వాకింగ్ వల్ల ఎలాంటి లాభాలున్నాయో చూద్దాం. మన మెటబాలిజంని ఇది బూస్ట్ చేస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్ వాకింగ్తో కీళ్లు, కండరాలు స్ట్రాంగ్ అవుతాయి, బాడీ లైట్గా, యాక్టివ్గా ఉంటుంది. అంతేకాదు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, జలుబు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. ఈ బెనిఫిట్స్ అన్నీ కలిసి ఒకే ఒక్క పెద్ద ఫలితాన్నిస్తాయి. అదేంటంటే మన జీవిత కాలాన్ని పెంచడం. కేవలం లైఫ్ని పెంచడమే కాదు, హెల్దీగా పెంచుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన లైఫ్కి 5 నుంచి 10 హెల్దీ ఇయర్స్ యాడ్ అవుతాయి. అన్నీ బాగున్నాయి, మరి ఈ హెల్దీ లైఫ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం?